మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతమైన స్థలముల్లో నివసించి గొప్ప దేవ, మారని గొప్ప దేవుడవు, మార్పు లేని వాడవు, నిరంతరము స్తోత్రార్హుడవు, నిత్యమైన మహిమతో నింపబడినవాడవు, అల్ఫా ఓమేగా అయినటువంటి గొప్ప దేవ, ఆది అంతము లేనివాడ, మరి మృతుడనైతేనే కానీ యుగ యుగములు సజీవుడనని సెలవిస్తున్నటువంటి గొప్ప దేవ, నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నా. ఈనాడు పాపలోకంలో మా విషయమై మీరు తీసుకుంటున్న జాగ్రత్త కొరకు వందనాలు. మా ఆత్మీయ క్షేమం కొరకే నువ్వు ఇస్తున్నటువంటి నీ యొక్క వాక్యోపదేశాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నా. నీ వెళ్ళిన వారి వాక్యం వినిచుండగా ఆ వాక్యమునకు మరి విధేయులై తమ ఆత్మీయ జీవితం చక్కపరచుకొనొచ్చు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు ఇష్టలుగా బ్రతకచ్చు. నీ రాకడ కొరకే సిద్ధపడినట్లుగా సహాయం దయచేయమని కోరుకుంటూ, మరి ఈ వాక్యాన్ని ఈ రీతిగా పంచివ్వడానికి మీరు అభిషేకించి ప్రతిష్ఠించి బలపరచమని కోరుకుంటూ, నా నోటి మీ మాటల నుంచి మీ చేతిని కాపమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 345, సియోను పాటల పుస్తకంలో 345. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. హృదయద్వారమును తెరువు, హృదయద్వారమును తెరువు, యేసు తట్టుచున్నాడు. నేడే నిన్ను పిలచుచుండే, నేడే నిన్ను పిలచుచుండే, ఆలస్యము చేయకుము, ఆలస్యము చేయకుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. విడువుము అంధకార క్రియలు, విడువుము అంధకార క్రియలు, విడువుము నీ చెడు జీవితము. నేడే యేసును విశ్వాసించి, నేడే యేసును విశ్వాసించి నడువానాయత పడుము, నడువానాయత పడుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకారాజ్యమునక రాజు మహిమతో వచ్చును. కలువరి సిలువ పై చూడు, మా కల్వరి సిలువ పై చూడు, మా జీవమైన రక్షకుని.
పొందుము నిత్య జీవము, లేచి పాడుము హల్లెలూయా, లేచి పాడుము హల్లెలూయా. చూడుము నీవు మేలుకొను, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమ తోవచును, అంధకార రాజ్యమునక రాజు మహిమ తోవచును. నేను వాక్యం చదువుకుందాం. జపన్యా గ్రంథం, పాత నిబంధనలో 773వ పేజీ. జపన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. జపన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ తీసిన వారందరూ కలిసి చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. దేవుని యొక్క మహాకృపను బట్టి లోకమంతా మరి భయంకరమైనటువంటి విపత్తులో కష్టకరమైనటువంటి మార్గములు వెళ్చుండగా దేవుని బిడ్డలమైనటువంటి మనలను దేవుడు దినదినము కాపాడుచు భద్రపరుస్తూ మరి సజీవుడైనటువంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు కలుగు చేస్తూ వచ్చినాడు. అందరూ బట్టి దేవునిని స్తుతించవలసిన వారముగా ఉన్నాం. నిజముగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మనము సరిపోం. కానీ ఈనాడు ఆయన బిడ్డలను ఆయన కాపాడుచున్నాడు. ఆయన బిడ్డల విషయం ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలను దినదినము పోషిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. గనుక మనం ఏ విధమైనటువంటి దిగులు చింత పడనవసరం లేదు. ఎందుకంటే మనలను విమోచించినటువంటి దేవుడు మనకు ఆశ్రయము దొరకమై ఉన్నాడు. గనుక నిత్యము ఆయనను స్తుతించ బద్ధులమై ఉన్నాం. తిరిగి ఈ యొక్క కడవరి దినాల్లో విశ్వాసులమైనటువంటి మనము ఏ రీతిగా మన ఆత్మీయమైన స్థితిని కాపాడుకుంటూ రావాలో అటువంటి సంగతుల గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు అనుమతించే కొలది, దేవుని సహాయం చేసే కొలది మరి అల్పుడను పాత్రుడను ఏ విధమైన అర్హత లేనివాడను అయినప్పటికీ దేవుడే మరి ఆయా సందర్భాల్లో ఆయా వాక్యాల ద్వారా మీ ఎదురుకు రావడానికి కృప చూపిస్తున్నాడు. కనుక ఈ సమయాలు మీతో పంచుకోవడానికి అవకాశం దొరికింది. అదే సమయంలో మీరు చేస్తున్న ప్రార్థనలు కూడా నాకు బలము ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. కనుక మనం జపన్యా గ్రంథంలో చదువుకున్నాం, సమయము గతించుచున్నది, సమయము గతించుచున్నది. సమయము ఆగదు. సమయం దానంతట అది తిరుగుతూనే ఉంటుంది. కనుక సమయానికి అనుకూలంగా మనం నడుచుకోవలసిన వారముగా ఉన్నాం. సమయాలను సద్వినియోగం చేసుకునవలసిన వారముగా ఉన్నాం. సమయమును కాలమును ఎరిగి ప్రవర్తింపవలసిన వారముగా ఉన్నాం.
విత్తివాడు గాలి వచ్చిందనుకోండి విత్తడు. కారణం ఏంటంటే విత్తనం సరిగా పడదు, చల్లా చెదురైపోద్ది, దానికి ఒక క్రమం ఉండదు. దాని ద్వారా ఆ యొక్క విత్తనం వ్యర్థమైపోతుంది, ఉపయోగపడదు. కనుక గాలి పోటు చూసుకొని విత్తనాన్ని విత్తాడు. అలాగే చేప వేటగాళ్ళు ఉంటారు, చేపల వేటగాళ్ళు. తుఫాను హెచ్చరిక ఉందంటే వేటకు వెళ్ళరు. వెళితే వాళ్ళు చేపలకు వేట అయిపోతారు. వాళ్ళు చేపలు తేవడం అలా ఉంచి వీళ్ళు చేపలకు వేట అయిపోతారు. ఎందుకంటే అది భయంకరమైనది, అది కాని సమయం, అనుకూలమైన సమయము కాదు. కనుక ఈ రీతిగా మరి సమయము అనేది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. చాలాసార్లు చాలామంది, ఎక్కువ మంది సమయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, వ్యర్థం చేస్తూ ఉంటారు. సమయం విషయమే అజాగ్రత్తగా ఉంటారు. ఉదాహరణకు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, కరెక్ట్గా టయానికి వెళ్ళిపోతాడు, అందులో సందేహం ఉండదు. లేకపోతే ఏమవుద్దంటే అక్కడ టైమింగ్ ప్రకారం అక్కడ అటెండ్ కాకపోతే తనకు రావాల్సిన జీతం కట్ అయిపోతుంది. అది దేవుని మందిరానికి వెళ్ళాలి 10 గంటలకు. 100 మందిలో 90 మంది సమయానికి రారు. అందరూ అన్నది కానీ అందరూ కొంతమంది ఉంటారు సమయానికి వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటి? ఇక్కడ దేవుడు అడగట్లేదు అనుకుంటున్నాడు. సేవకుడు ఎలాగ అడగలేండి, అప్పుడప్పుడు ఏదో 4 ముక్కలు చెప్తాడు టయానికి రావాలని. రాకపోతే ఏం చేస్తాడు? లేనిపోయింది గట్టిగా చెప్పిన దగ్గర నుంచి లేనిపోయినా మరి ఇబ్బందులు పడాలి సేవకుడు. కనుక సేవకుడు మౌనంగా మూలుగుతా ప్రార్థన చేస్తాడు తప్పితే ఇంకేం చేయలేడు. కానీ దేవుడు అలా ఉండడు. ప్రతి సమయాన్ని టైం టు టైం, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ నీ పేరు జాబితాలో రాసేస్తుంటాడు. కనుక ఈ గతించిపోయే సమయంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా వ్యర్థం చేస్తావు? దేవుడు నీకు ఇచ్చింది కొద్ది కాలం, పరిమితమైన కాలం. ఈ పరిమితమైన కాలంలో ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకునే దానికి బదులుగా దాన్ని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి ఆ సమయాన్ని పోగొట్టుకుంటే ఆ పోయిన సమయాన్ని మళ్ళీ నువ్వు తెచ్చుకోగలవా? అందుకని ఎఫెసీ పత్రిక 5:15 ఏమంటున్నాడు? సమయమును సద్వినియోగము చేసుకోండి. ఎవరు చేసుకుంటారు సమయాన్ని? జ్ఞానులైన వారు చేసుకుంటారు, అజ్ఞానులు చేయలేరు. అందుకని సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. గనుక జెఫన్యా రాస్తున్నాడు, సమయము గతించిపోతుంది. సమయం గతించిపోతే ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టేయాలి, అశ్రద్ధను విడిచిపెట్టేయాలి, కాలయాపన విడిచిపెట్టేయాలి, అజ్ఞానమైన సంగతులు విడిచిపెట్టేయాలి. జ్ఞానముతో, శ్రద్ధతో, లక్ష్యముతో గురి యొద్దకు, గమ్యం యొద్దకు పరిగెట్టవలసిన వారముగా. గనుకనే ఈ సమయము లేక టైం అనేది లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైనది. అందులో విశ్వాసికి మరింత ప్రాముఖ్యమైనది. అందుకని మార్కు సువార్తలో మీరు చదువుకోండి. తర్వాత యేసు ప్రభు సువార్త ప్రారంభించిన దగ్గర నుండి వెంటనే 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 అనే పదాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆయన ఎక్కడ ఆలస్యం చేయడు. ఇక్కడ పని అయిపోయిందా, స్వస్థ అయిపోయిందా, మళ్ళీ ఇంకో చోట వెంటనే వెళ్ళిపోతాడు. అక్కడ అయిపోయిందా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ అయిపోయిందా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు.
అక్కడే కాసేపు కూర్చొని వాళ్ళకి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి, లేకపోతే వాళ్ళు ఇలా వస్తుంటే ఏదో ఈ కాలయాపన చేయడు ఆయన. అందుకని ఏం రాశాడు చదవండి అక్కడ, కాలము సంపూర్ణమైనది. మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పొచ్చు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కనుక సువార్త ప్రారంభించిన తర్వాత చూడండి, కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. 28వ వచనం, వెంటనే ఆయన గూర్చి. 29వ వచనం, వెంటనే వారు సమాజ మందిరంలో. 30వ వచనం, వెంటనే వారు ఆమెను గూర్చి. ఈ రీతిగా వెంటనే 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 త్వరగా సమయమును ఆయనకున్నటువంటి ఆ 3.5 సంవత్సరాలు సద్వినియోగం చేయాలి. సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. అందుకని పగలంతా రాజ్య సువార్త ప్రకటించి అందరినీ స్వస్థపరిచేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. విశ్వాసులు వెంటనే మనం కూడా ఇదే చేయాలి. రెస్ట్ ఉండకూడదు, విశ్రాంతి ఉండకూడదు. మన విశ్రాంతి పరలోకమే. ఈ లోకంలో ఉన్నంతకాలం సమయమునకు అనుకూలంగా నడుచుకోవాలి. అలాగని మన బాడీకి విశ్రాంతి లేదనుకోండి, మనం ఏ పని చేయలేం. దీనికి తగిన రెస్ట్ ఇవ్వాల్సిందే. మరి భౌతిక సంబంధం లెక్కల ప్రకారం కనీసం 8 గంటలు రెస్ట్ ఉండాలంట. ఇంకా పెద్దవారైతే కనీసం 6 గంటలు రెస్ట్ ఉండాలి ఈ బాడీకి. అంతకు మించి తక్కువ రెస్ట్ ఉందంటే ఈ బాడీ పనిచేయదు, కంట్రోల్లో ఉండదు. కనుక దీనికి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి కోసం ఎదురు చూడాలి. ఈ మధ్యలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చివరి గడియల్లో ఉన్నాం, గతించేటువంటి గడియల్లో ఉన్నాం, ముగిసిపోయే గడియల్లో ఉన్నాం. దేవుని రాజ్యం సమీపించేటువంటి ఈ యొక్క దినాల్లో మనం ఉన్నాము. కనుక మనము జాగరూకులమై మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునవలసిన వారముగా ఉన్నాం. అందుకని భక్తులు ఈ యొక్క సమయాన్ని గురించి మాట్లాడుతూ ఆయా రీతిగా వారి అనుభవాలను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. యోబు గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా తెరవండి, బైబిల్ స్పీడ్గా తెరవడానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. మనకి యోబు అంటున్నాడు, నా దినములు వడిగా గతిస్తున్నాయి. ఎంత స్పీడ్గా సమయం గతించిపోతుంటే దేవుడిచ్చినటువంటి సమయాలను ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి. యోబు ఎంతో చక్కగా తన దగ్గరకు వచ్చిన స్నేహితులతో, తన చుట్టూ ఉన్న వారితో దీని యొక్క వాక్యాలను పంచుకుంటూ, తనకున్నటువంటి అనుభవాలను పంచుకుంటూ, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎంతో భయభక్తులతో జీవిస్తూ వచ్చినాడు. కనుక 9వ అధ్యాయం అంటున్నాడు, 9వ అధ్యాయం 25వ వచనంలో, యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించుచున్నవి. ఈ క్షేమము లేని దినాల్లో, గతించిపోయే దినాల్లో క్షేమమైన యేసుక్రీస్తును ఎరిగినావు గనుక, నీ క్షేమమును గురించి చింతించిన ఆయననుడు గనుక నీ యొక్క సమయాన్ని నువ్వు ప్రభు కొరకు సద్వినియోగపరచాలి. నీ సొంత పనుల కోసం కాదు, వ్యర్థమయ్యే పనుల కోసం కాదు, లేదా లోక సంబంధమైన పనుల కోసం. లోకమైన సంబంధమైన పనులు నీ సొంత పనులు చేసుకోవచ్చు, కానీ దానికంటే ఎక్కువ సమయాన్ని దేవునికి నువ్వు కేటాయించాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది. నాకు తెలిసినటువంటి ఒక అంకులు ఉండేవారు కర్నూలులో, అబ్రాహం గారు అని. మరి ఆయన ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి మరలా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎక్కువ మందిరంలో గడిపేవారు. ఎక్కువ మందిరం విషయమే బాధ్యతలు కలిగి ఉండేవారు. మరి ఆయన ఖాళీ ఉండరా? ఆయన బ్యాంకులో ఆఫీసర్, ఆయన కోఆపరేటివ్ బ్యాంకులో పెద్ద ఆఫీసర్. ఆయన ఆఫీసులో పనులు చేసుకోవడం, మందిరానికి వెళ్ళిపోవడం, ఉదయం లేవడం, మందిరానికి రావడం, మందిలో పనులను చక్కబెట్టుకోవడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఆఫీసులో పనులు చేసుకోవడం, మరలా మందిరానికి రావడం, మందిరంలో పనులను చక్కబెట్టుకుని నైట్ మీటింగ్లో చూసుకోవడం, రాత్రి చివరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఎక్కడ దేవుని కార్యముల విషయమే శ్రద్ధ కలిగి ఉండాలి. అశ్రద్ధగా ఉండకూడదు. 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు? గడ్డం పండిపోయినటువంటి పండితుల మధ్యలో కూర్చొని
మరి వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే వారు ఆశ్చర్యపడిపోతుంటే ఈలోపు యోసేపు మరియలు వచ్చి, ఎరా బాబు యేసు, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? మేము ఎంత బాధపడుతున్నా, ఎత్తుక్కుంటే నేను చూస్తుంటే పండుగలు తప్పిపోయేవని. ఏమంటాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని నేను మీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఈ గతించిపోయే సమయంలో, ఈ అల్పకాలంలో దేవుని పనుల విషయమే జాగరూకుడై బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. కనుక ఈ సమయం గతించిపోతుంది. ఈ గతించిపోయే సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టడిగా ఉండాలనేది దేవుని యొక్క మరి సంకల్పము, ఉద్దేశం. రెండవది యోబు గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. భీకరమైనవి నా మీద పడిను, గాలి కొట్టివేయనట్లు వారు నా ప్రభావమును కొట్టివేదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయేను. మేఘము వలె నా క్షేమం. రెండవది ఏం గతించిపోతుందంటండి? మన క్షేమం గతించిపోతుంది. ఎలాగో? మేఘం వలె. మేఘం ఎలా ఉంటుంది? అప్పుడే మేఘం కనిపిస్తుంది. గట్టిగా గాలి వచ్చిందంటే ఆ మేఘం మబ్బు మళ్ళీ ఏమైపోయిందో తెలియదు. నల్లని కారు మబ్బు వస్తుంది, గట్టిగా గాలి వచ్చింది, అది మళ్ళీ మనకు కనపడదు. కనుక మేఘం వల్ల మన క్షేమం అంతా గతించిపోతుంది. ఈ లోకము క్షేమకరమైంది కాదు. ఈ లోకము విశ్వాసకి యోగ్యమైంది కాదు. ఈ లోకము దేవుని బిడ్డకు శాశ్వతమైంది కాదు. ఈ గతించిపోయేది. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాలను దేవుని కొరకు ఎంతగా మనం ఉపయోగిస్తామో అంత క్షేమంగా మనం ఉండగలం. నువ్వు ఉన్నటువంటి దేశము, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణము, నువ్వు ఉన్నటువంటి రాజ్యము కొరకై నీవు ప్రార్థించవలసిన వాడుగా ఉన్నావు. అది నీ క్షేమానికి మూలం అవుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. దేవుడు మనకి ఇచ్చిన క్షేమాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంట? 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇప్పుడు మనం ఈ దేశంలో లేక ఈ లోకంలో చెరలో ఉన్నాం. మన యొక్క నిత్యమైన రాజ్యము, దేశము పరలోకం. చెరలో ఉన్నట్టుగా ఈ దేశంలో ఉన్నాం, లేక చెరలో ఉన్నట్టుగా ఈ లోకంలో ఉన్నాం. ఒక దినాన మనకు విడుదల కలుగుతుంది. కనుక ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడు నీకు క్షేమంగా ఉంటుంది. చూడండి, ఆ మాట అంటున్నాడు, దాని క్షేమము కొరి యెహోవాకు ప్రార్థన చేయడి, దాని క్షేమము నీకు క్షేమమగును. కనుక ఈ గతించిపోయిన క్షేమములో నీవెక్కడున్నావో ఆ దేశము గురించి, ఆ లోకము గురించి, ఆ పట్టణము గురించి, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ గ్రామము, ఆ వీధి, ఆ ఇల్లు, దానికోసం నువ్వు ప్రార్థన చేయి. అది నీకు క్షేమముగా మార్చబడుతుంది. అందుకనే 122వ అధ్యాయం ఏమంటున్నాడు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేం మీన్స్ సంఘము, దేవుని బిడ్డలు. కనుక దాని కొరకే మన క్షేమాన్ని ఉపయోగిస్తే దేవుడు మన క్షేమాన్ని గురించి ఆలోచించేవాడుగా ఉంటాడు. కనుక రెండవదిగా ఈ క్షేమము గతించిపోతుంది కనుక మనము చేయవలసిన సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 4:15. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షముగా ఆనందరని నేను తెలుసుకుంటుని. సూర్యుని కింద సజీవులందరూ గతించిపోతారట. సూర్యుని కింద ఉన్నటువంటి సజీవులందరూ అనగా జీవము కలిగిన ప్రతిదీ నశించిపోతుంది. అందులో మనుషులు కూడా ఎక్కువగా. మరి నశించిపోయే మానవుని గురించి నువ్వేం చేస్తావు? ఈ గతించిపోయే మానవుని విషయం నీ బాధ్యత ఏమిటి? ఈ గతించిపోయేటువంటి కాలంలో, అల్పకాలంలో ఈ పాపభోగం కోసమేనా, లేక దేవుని కొరకైనా ఏదైనా ప్రయాసపడాలని ఆశపడుతున్నావు? మోషే ఏమంటున్నాడు?
అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమపడుటయే నాకు భాగ్యం. ఇంకా అంతకన్నా గొప్ప భాగ్యం నాకేమీ లేదు. దాని ముందు ఎందుకంటే కలగబోయేటువంటి బహుమానం ఉంది. దేవుడు దాన్ని సిద్ధపరిచాడు నా కోసం. గనుక ఈ గతించిపోయేటువంటి ఈ సజీవులందరూ అనగా జీవము కలిగిన వారందరూ మరణానికి వెళ్లకుండా నీ వంతులో దేవుడికి ఇచ్చిన సమయాన్ని వినియోగించాలి. వారందరినీ జీవము కలిగినటువంటి మార్గం వైపు నువ్వు నడిపించాలి. నీవు నడవాలి, నీతో పాటు అనేకులను ఆ మార్గం వైపు నడిపించేవాడుగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. ఈ మానవులందరూ లేక జీవం కలిగిన వారందరూ ఎట్టిపోతున్నారు? క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లనే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఎట్టిపోతున్నారు మానవులందరూ? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డవు కదా, రక్షింపడ్డావు కదా, విమోచింపడ్డావు కదా. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. కనుక ఆ పాతాళానికి పోయేటువంటి వారి విషయం నీ బాధ్యత ఏంటి? ఆ మనిషిని విషయం బాధ్యత ఏంటి? వారందరినీ జీవ మార్గం వైపు నడిపించేటువంటి బాధ్యత నీది. ఈ గతించిపోయేటువంటి అల్పకాలంలో నీ వంతులో నీవు ఒక వ్యక్తినైనా, ఇద్దరినైనా, ఒక కుటుంబానైనా జీవ మార్గం వైపు నడిపించవలసిన బాధ్యత నీకుంది. కనుక నేమంటున్నాడు, సజీవులందరూ గతించిపోతున్నారు. వాళ్ళు ఎలా పోయిన వాళ్ళు పోతారులే, మనకెందుకులే, నేను రక్షింపడ్డాను కదా అని రేపొద్దున నిన్ను లెక్క అడుగుతాడు. దీంట్లో రక్షణ లేని వారి విషయమై నిన్ను అడుగుతాడు లెక్క. నీ ఇరుగుపురి వారి విషయం నిన్ను అడుగుతాడు, నీ బంధువుల విషయం నిన్ను అడుగుతాడు లెక్క. అప్పుడేం చెప్తాం? మనం ప్రయత్నం చేసి అది సఫలం కాకపోతే ప్రభా నా ప్రయత్నం చేశానని చెప్పవచ్చు. అసలు ప్రయత్నమే చేయకపోతే దేవుని దగ్గర మనం ఎలాగా మరి నిర్దోషులుగా నిలబడగలం? జ్ఞాపకం చేసుకుందాం, గతించిపోయేటువంటి కాలంలో ప్రభు కొరకు జీవిద్దాం. చివరిది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇంకేమి గతిస్తుందండి? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. కొత్త కాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నందకయే ఉన్నాము. కాలము గతించిపోతుందండి, సమయం ముగిసిపోతుంది. ఇంకా పొట్టివలే గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది. ఓ విశ్వాసి, రక్షింపైన ప్రియ సహోదర సహోదరి, నువ్వే రీతిగా ప్రభు కొరకు జీవిస్తున్నావు? నువ్వే రీతిగా ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్నావు? ప్రభు కొరకు ఏ రీతిగా నీ యొక్క జీవితాన్ని అప్పగించుకుంటున్నావు? లోకముతో పాటు నువ్వు కూడా నలుగురితో పాటు అనుకుంటా నడుస్తున్నావా? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రత్యేకంగా ఉంటున్నావా? లోకములో ఉండేటువంటి ధనము, ధాన్యము, సమృద్ధి, లేకపోతే వెండి, బంగారము, ఇవన్నీ మానవులను రక్షించలేవు. ఇవన్నీ మానవులను లేక విశ్వాసిని కూడా పరలోక రాజ్యం చేర్చలేవు. చూడండి, అక్కడ మనం చదువుకున్న భాగంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ముందుగా 15వ వచనం చదువుదాం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కలుగు దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణము దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. కారణం ఏంటి? జనులు యెహోవా దృష్టికి పాపము చేశారు. దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ సమయం గతించిపోతుంది. దేవుని యొక్క ఉగ్రత దిగి రాబోతుంది. ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టం రాబోతుంది. అటువంటి సమయంలో ఏమవుతుందంట? 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమందు తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయను. కనుక మానవుడు సంపాదించిన వెండి, బంగారము, ఆస్తిపాస్తులు, అంతస్తులు మానవుడు రక్షించలేవు, మానవుని కాపాడలేవు. హఠాత్తుగా మానవుని మీదకి ఉగ్రత వచ్చేస్తుంది.
కనుక విశ్వాసమైనటువంటి నీవు నేను చేయవలసిన బాధ్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ అల్పకాల సమయంలో ప్రభు కొరకు ఎలా జీవించాలి? నిత్యము నిలిచేటువంటి దేవుని వాక్యం వైపు అనేకులు నడిపింపవలసిన వారముగా ఉన్నాం. నిత్యము నిలిచిండేటువంటి సత్యము వైపు అనేకులను ఆకర్షింపజేసే వారము ఉండవలసిన వారముగా ఉన్నాం. నిత్యము జీవించేటువంటి యేసుక్రీస్తు వైపు అనగా నిత్య జీవం వైపు అనేకులను ప్రయాణింపజేసే వారముగా ఉండవలసిన వారముగా ఉన్నాం. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము గతించేది, ఈ లోకము మనం విడిచిపెట్టేయాలి ఎప్పటికైనా. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను జాగ్రత్త కలిగిన వారమే, శ్రద్ధ భక్తులతో విశ్వాసంతో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. అంతేకాదు మన బాధ్యత ఏంటంటే అనేకులను ఆ మార్గం వైపు నడిపించే వారు ఉండాలి. ఎప్పుడైనా ప్రయత్నం చేసావా ఎవరైనా దేవుని సన్నిధికి నడిపించడానికి, దేవుని ఇంటికి నడిపించడానికి, భక్తి మార్గం చూపించడానికి ప్రయత్నం చేసావా? కనీసం నా మాట ఎవరంటారండి, లేకపోతే నా వల్ల కాదండి, అది నా పని కాదండి. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం ఏంటంటే మనం వెలిగింపబడ్డాం, ఇంకో దీపాన్ని వెలిగించాలి. మనం రక్షింపబడ్డాం, ఇంకో ఆత్మను రక్షించాలి. నశించబడిన ఆత్మలు ఎన్నో లోకములో, వాటి విషయమే భారము కలిగి ఉండాలి. అందుకని బలహీనల యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉండాలంటున్నాడు అపోస్తలుడు. మనం కూడా ఒక దినాన్ని లోకలు బలహీనలమే దేవుని ఎరక ముందు. ఇప్పుడు క్రీస్తు చేసినందు బలవంతులం. బలం అంటే ఆత్మబలం. ఒకవేళ శారీరక బలం ఉండకపోవచ్చు, వ్యాధి బాధలు రావచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు ఉండకపోవచ్చు, సరైన సదుపాయం ఉండకపోవచ్చు. క్రీస్తునందు మనం బలవంతులం. కనుక నీ జ్ఞాపకం చేసుకుందాం, బలవంతులమైన మనము అనేకమైనటువంటి బలహీనులు ఉన్నారు లోకంలో, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళందరూ ఆస్తిలో గొప్పవాళ్ళు, స్తోమతలో, పేరు ప్రఖ్యాతుల్లో, అందచందాల్లో, మరి ధనములో, బలములో, లేకపోతే ఐశ్వర్యములో గొప్పవారై ఉండొచ్చు, బలవంతులై ఉండొచ్చు. క్రీస్తు యేసులో వారందరూ బలహీనులే. కనుక అటువంటి బలహీనుల విషయమే నా బాధ్యత. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అంటాడు, అంటే అతను బలవంతుడా బలహీనుడా? లోకమంతా సంపాదించడానికి కష్టపడి పనిచేశాడు, చివరికి నోట్లో ముద్దలడానికి బలం లేదు. బలవంతుడా బలహీనుడా? ఆ బలహీనుడు రక్షించడానికి నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? చాలా మంది చెప్తూ ఉంటారు, అసలు నాకు ఖాళీ ఉండదండి, పొద్దున్న లేస్తే ఆ పశువులకి లేదా గేదెలకి నీళ్లు పెట్టాలండి, పాలు తీయాలండి. మీకేం తెలిసిన మా పాటలు? నీకు ఎన్ని పాటలైనా ఉన్నాయి. దేవుని గురించి నువ్వు పాటు పడకపోతే నీ జీవితం వ్యర్థం. దేవుని గురించి నువ్వు ప్రయాసపడకపోతే నీ యొక్క ఆత్మకు విలువ లేదు. కనుక నీ చెప్పండి ఏమంటున్నాడు? సిగ్గుమాలి జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. 2వ వచనం, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించచ్చు సమస్త దీనులారా యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గల వారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆ ఉగ్రత దినమున మీరు దాచబడిదరు. విశ్వాసికి చెప్తున్నాడు, రక్షణ లేని వ్యక్తికి చెప్తూ ఉన్నాడు. అక్కడ విశ్వాసి ఏం చేయాలో, అవిశ్వాసి కూడా ఏం చేయాలో, ఎలాగ ప్రభు దగ్గరికి రావాలో సంగతులు చెప్తున్నాడు. ఇవన్నీ ఇశ్రాయేలు గురించి రాసిన మాటలు, అంచెదినాల్లో జరిగిపోయే సంగతులు ఇవి. అనగా దేవుని యొక్క జనాంగం గురించి రాయబడిన మాటలు ఇవి. దేవుని యొక్క జనాంగంలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. కనుక దేవుని బిడ్డలమండి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుని ప్రేమకు మనం పాత్రమయ్యాం. ఆయన జీవముగల దేవుడు, ఆయన నిర్జీవి కాదు, లేదా ఆయన ఆకారము లేదా ఆయన దేవుని రూపము కాదు.
ఆయన సజీవుడైన దేవుడు, మహిమాస్వరూపుడు, నిత్యమైనటువంటి మరి ఆత్మ కలిగేటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తి ఆయన. అందుకని ఆయన అదృశ్య రూపము. ఆయన అదృశ్య రూపాన్ని గురించి మాట్లాడుతున్నాడు కొలసి పత్రికలో. కొలసలు రాసిన పత్రిక 15వ వచనం, మొదటి అధ్యాయం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అటువంటి దేవుడు అండి ఆయన. సామాన్యుడు కాదు, అసమానుడు. అటువంటి దేవుడు నీకు నాకు దేవుడిగా దొరికినాడు. నీవు నేను మాత్రమే ఆ దేవుని కలిగి ఉంటే మనం స్వార్థపరులం అయిపోతాం. నీవు నేను కలిసి మరొక వ్యక్తిని ఆయన దగ్గర నడిపిస్తే నిస్వార్థపరులం అవుతాం. యేసు ప్రభు పరలోకంలోనే ఉండి భూలోకానికి దిగి రాకపోతే దేవుడు స్వార్థపరుడు అయిపోతుడు. దూతలతోనే ఆయన ఆకాశ మండలం మీదే ఉందుడు, మనమందరం నాశనం అయిపోదాం. నిస్వార్థుడైనటువంటి ఆ ప్రభు తను ప్రాణమును కూడా లెక్క చేయకుండా తను తానే ప్రాణానికి అర్పించుకొని సిలువలో బలియాగముగా చేయబడి మన కొరకే ప్రాణం పెట్టి మనల్ని విమోచించడానికి గొప్ప త్యాగం చేస్తూ వచ్చినాడు. ఆ త్యాగం చేయకపోతే నాడు మనకు రక్షణ లేదు. కనుక ఆయన కోసం మనం ఏం చేస్తాం? ఈ గతించిపోయే కాలంలో, ఈ అల్పకాలంలో, ఈ యొక్క తాత్కాలికమైన కాలంలో పొందిన రక్షణను కాపాడుకుంటూ ప్రభు కొరికి లోకంలో సాక్షులుగా ఉండేవారంగా ఉందాం. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ యుక్తమైన దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, విశ్వాసి లేదా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ అయినా పురుషుడైనా పెద్దవారైనా చిన్నవారైనా, దేవునికి సేవకులు. మనకేం చేయాలి? సజీవ యాగముగా మన యొక్క శరీరములను ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన కొరకు లోకంలో సాక్షులుగా ఉండాలి. ఆయనను చూపించే వారంగా ఉండాలి. క్రీస్తు శ్వాసన వలె ఈ లోకంలో ప్రజ్వలింపబడే వారముగా ఉండాలి. రక్షణ శ్వాసనగా లోకంలో కనబడాలి. జీవపు వాసనగా కనబడాలి. చూడండి ఆ మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి చివార్థమైన చివపు వాసనగాను ఉన్నాము. ఇక తర్వాత 3వ వచనం. రాతి పలక మీద గాక సిరాతో రాయబడక, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక, మెత్తని హృదయములోని పలక మీద చివమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. అనగా దేవుని కొరకై సాక్షాత్మైన జీవితం కలిగి ఉన్నాం. గతించిపోయే కాలంలో, అల్పకాలంలో లోకము కోసం, భౌతికమైన వాటి కోసం అనే జీవితాన్ని వేయపరచొద్దండి. ప్రభు కొరకు వేయపరుద్దాం. నీ బలము, నీ ధనము, నీ జ్ఞానము, నీకుండేటువంటి స్తోమత, నీకుండే పలుకుబడి, ఇవన్నీ దేవుని కొరకు ఉపయోగించు. దేవునికి బలం ఇచ్చాడా? బలం ఉడక ముందే ప్రభు సేవ చేయి. ప్రభు కార్యములో పాలిభాగస్తుడుగా ఉండు. దేవునికి ధనం ఇచ్చాడా? ప్రభు కోసం ఖర్చు పెట్టి, వ్యర్థమైన వాటి కోసం కాదు. వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టి మరి లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటాం. దేవుని కోసం ఖర్చు పెడితే దైవ దీవులే పొందుతాం. పరలోకంలో మనకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. ఆ ధనము పరలోకంలో మనకు ఒకరు నిలిచి ఉంటుంది. అలాగే దేవునికి జ్ఞానం ఇచ్చాడా? చక్కగా తెలివితేటలు ఇచ్చాడా? ఒక వ్యక్తిని రక్షించడానికి ఉపయోగించు. దైవ జ్ఞానం చేత ఆ వ్యక్తిని మార్చడానికి నువ్వు ప్రయాసపడు. కనుక నీ బలము, నీ ధనము,
నీకుండే ఘనత, నలుగురిలో తిరిగేటువంటి ఘనత ఇచ్చాడా? ఆ ఘనతను రక్షణ కొరకే ఉపయోగించు. వ్యర్థపరిచేక, అల్లరితో లేతే అనాలోచనగా వ్యర్థం చేసే సమయాన్ని నీ జీవితంలో నష్టం తెచ్చుకోవద్దు. కనుక ప్రియ సహోదర సహోదరి, గతించిపోయేటువంటి కాలాల్లో ముగింపు దినాల్లో ఉన్నాం. ఆయన రాబోతున్నాడు. ఇప్పటికే భూమి మీద అనేకమైన సూచనలు, ఉగ్రత, పాపం పండిపోయింది. లోకమంతా మరి భయంకరమైనటువంటి మరణములో కొట్టిమిట్లాడుతుంది, మృత్యువు తరుముతుంది. ఈ సమయాల్లో రక్షింపడిన విశ్వాసిగా నీవు నేను మన బాధ్యతలు మనం గుర్తిరుగుదాం, సాక్షులుగా ఉందాం. సమయం ముగించకముందే ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి పట్టుకొద్దాం, లాక్కొద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నావంటాడు, ఈ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావంటాడు. మరొకడు ఏం చేశాడు? తీసుకెళ్లి భూమి కింద తవ్వి పెట్టాడు. దేవుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డవ దాసుడా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 వచ్చిన ఆ మాటలు ఉంటాయి. సోమరులుగా, నిష్ప్రయోజకులుగా ఉండొద్దు. దేవునికి ప్రయోజనకరంగా, దేవునికి ఉపయోగపడే విధంగా, దేవుని కొరకైన వారముగా జీవిద్దాం, ధన్యులమవుదాం. ఆ రీతిగా దేవుడు తన కృపను విస్తరింపచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఈ గతించిపోయేటువంటి అల్ప కాల సమయంలో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నీ బిడ్డలు మీరు నిలబెట్టండి. జ్ఞానముతో మరి ఈ లోకంలో నడుచుకోవడానికి, అజ్ఞానం చేత సమయాన్ని వ్యర్థపరచుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా మీరు వారు దర్శించి వారితో మాట్లాడండి. నీ జ్ఞానం చేత వారిని నింపండి. వారిలో ఉండేటువంటి అనాలోచన సంగతులు విడుదల పొందించండి. నీ కొరకు వారిని సాక్షులుగా నిలబెట్టండి. నీ కృప చేత వారిని ముద్రించండి. నువ్వు త్వరలో రాబోతున్నావు. నీ కొరకు ఒక ఆత్మనన్న నీ దరి చేర్చడానికి వారికి సహాయం దయచేయండి. వారి బలమును, వారి ఘనతను, వారి ధనమును, వారికి ఉండేటువంటి జ్ఞానమును, వారికి ఉండేటువంటి లోక సంబంధమైన సంగతులన్నీ ప్రభా నీ కొరకు వినియోగించడానికి సహాయం దయచేయండి. లోకములో అనాలోచనగా వ్యర్థముగా వారి కాలయాపన చేసి జీవితాన్ని నష్టపరుచుకోకుండా సాక్షాత్ముగా, జీవపు వాసనగా, క్రీస్తు పత్రికగా వారిని స్థిరపరిచి బలపరచమని కోరుకుంటూ అటు విధంగా అభిషేకముతో నీ కుమారులను కుమార్తెలు నింపి మహిమ పొందమని, నా మట్టుగా నేను కూడా నీ కొరకు సాక్షిగా ఉన్నట్లుగా ఇంకొన బలపరచమని కోరుకుంటూ వినిచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరినీ కాపాడి భద్రపరచమని, నీ క్షేమం వారి పక్షంగా విస్తరింపచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.